ప్రసిద్ధి చెందిన ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయమే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయము. ఆంధ్రాలో శ్రీశైలంలో ఉండడం వల్ల దీన్ని శ్రీశైలం దేవాలయమని పిలుస్తున్నారు. శివపార్వతులు ఇక్కడ ఉన్నారని నమ్మడం వల్ల ఈ పుణ్యక్షేత్రానికి శ్రీశైలమనే పేరొచ్చినట్టు చెప్పబడుతోంది. ప్రకృతి అందాలతో ఎంతో విశాలంగా ఈ దేవాలయం నిర్మించబడి ఉంది. అతిపెద్ద ప్రహరీ గోడలు ఈ దేవాలయపు చుట్టూ ఉన్నాయి. అనేక శిల్పాలు ఈ ఆలయం లోపల అనేక చోట్ల అమర్చబడి ఉన్నాయి. బ్రహ్మాండంగా ఎంతో అందంగా నిర్మించబడ్డ బంగారపు గోపురాలు ఈ దేవాలయపు ముఖ్యాంశాలుగా ఉన్నాయి. ఈ దేవాలయం తూర్పు దిక్కులో నిర్మించబడి ఉంది. సూర్యకిరణాలు ఇక్కడున్న గోపురాలపై పడినప్పుడు ఈ గోపురాలు బంగారంలా మెరిసిపోతాయి. ఇక్కడ ప్రధాన దైవాలుగా ఉన్నది మహాశివుడు, పార్వతీదేవిలు. మహాశివుడు అగ్నిజ్వాలగా వెలసిన చోట్లలో జ్యోతిర్లింగాలు ఉన్నట్టు చెప్పబడుతోంది. దాన్నెంతో పవిత్రంగాను ఐశ్వర్యములుగాను భక్తులు చూస్తున్నారు. ఈ దేవాలయంలో 12 ముఖ్యమైన జ్యోతిర్లింగాలు ఉన్నట్టు అమ్మవారి యొక్క ముఖ్యమైన శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. అందువల్ల ఇది అతి గొప్ప గర్భగుడిగా చూడబడుతోంది. ఇక్కడున్న శివలింగాన్ని మల్లికార్జునుడిగా సంకల్పించినప్పుడు పార్వతీదేవిని భ్రమరాంబికగా సంకల్పిస్తున్నారు. ఇక్కడున్న మల్లికార్జునుడి సన్నిధి ఎంతో పురాతనమైందని చెబుతున్నారు. లింగ రూపంలో ఉన్న మహాశివుని మల్లె పువ్వులు ఇంకా కాగడా పువ్వులతో పూజలు చేయడం వల్ల దీనికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చినట్టు చెప్పబడుతోంది. పురాతనమైన ఈ దేవాలయం 2వ శతాబ్దంలో కట్టబడినట్టు ఆధారాలు ఉన్నాయి. విజయ మహారాజు పాలనా కాలంలో, హరిహర మహారాజు కాలంలో దేవాలయపు సేవలు, ఆలయాన్ని విస్తరింపజేసే పనులు జరిగినట్టు చెప్పబడుతోంది. ముఖ్య దైవాలకు వెనకవైపు ఈ ఆలయపు ప్రాంగణంలో వేరువేరు కొలిచే స్థలాలుగా ఉపదేవతలు నిర్మించబడ్డాయి. అనేక రాళ్ల స్తంభాలు కలిగిన మంటపము, అతి పెద్ద ఎత్తున నడగేశ్వరర్ విగ్రహము ఈ దేవాలయం యొక్క అతి గొప్ప అంశంగా అమర్చబడి ఉంది. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన లింగాలు, పాండవులచే ప్రతిష్ఠించబడిన పంచలింగములు ఈ చోట మనం చూడగలము. శ్రీశైలం నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉన్నటువంటి ఈ దేవాలయం శిఖరేశ్వర క్షేత్రము. పూర్వజన్మల పాపముల నుండి విముక్తి పొందడానికి ఈ ఆలయానికి వస్తారని అందరిచే చెప్పబడుతోంది. శ్రీశైలం మల్లికార్జునుడు దేవాలయానికి వెళ్లే మార్గంలో మధ్యలో ఉన్న ఒక చిన్న ఆలయమే ఈ శ్రీ సాక్షి గణపతి ఆలయం. పచ్చదనంతో శాంతియుతమైన పరిస్థితుల్లో అమర్చబడి ఉన్న ఈ గణపతి భగవంతుణ్ణి మొక్కిన తర్వాతే మల్లికార్జునుడి దేవాలయానికి వెళ్లి ఆయన్ని మొక్కాలన్నది ఇక్కడి నమ్మకం. ఎంతో అందమైన సూక్ష్మమైన నిర్మాణ కళను కలిగినదే హటకేశ్వరం దేవాలయం. శ్రీశైలంలో నల్లమల కొండల పాదస్థానంలో ఉన్న పురాతనమైన ఒక శివుని ఆలయమే ఇది. ఎంతో ప్రత్యేకత నిండిన అందమైన శివలింగాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ దేవాలయానికొస్తే అతిపెద్ద క్రూరమైన వ్యాధుల నుండి విముక్తి పొందొచ్చన్నది నమ్మకం.
ఆలయం లోపల కృత్రిమంగా నిర్మించబడ్డ ఒక కోనేరు ఉంది. ఆలయానికి చాలా దగ్గరలో ఉన్న ఈ కోనేరే పుష్కరిణి. ఈ కోనేటిలో ఉన్న నీటిని ఎంతో పవిత్రంగా చూస్తున్నారు. ఆలయానికి ఎంతో దగ్గరలో ఉన్న కృష్ణా నదిని పాటల గంగా అని చెబుతున్నారు. శివలింగపు అభిషేకానికి ఈ పవిత్రమైన నది నీటినే ఉపయోగిస్తున్నారు. మహాశివరాత్రిని ఈ ఆలయంలో ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఇతిహాసములను, పురాతన సంస్కృతులను, పురాతన నిర్మాణ కళలను ఈ ఆలయానికి రావడం వల్ల మనము తెలుసుకోగలము. అదే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున క్షేత్రము.